నమస్కారమండి. సైన్స్ ఆఫ్ సనాతన ప్రేక్షకులందరికీ స్వాగతం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా పేరు అనన్య. నా చేతిలో ఏముందో తెలుసా? మీరు ఆలోచించేది కరెక్టే. అదే ఉగాది పచ్చడి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలో ఎందుకు 6 రుచులు వేస్తారో తెలుసా? తెలియకపోతే ఆ రుచుల్నే అడిగి తెలుసుకుందామా? నేను బెల్లం. మీ జీవితం కూడా నాలాగే తీయగా ఉండాలని కోరుకుంటాను. అందుకే నన్ను ఉగాది పచ్చడిలో వాడతారు. నేను వేప. కొంచెం చేదుగా ఉంటాను, కానీ జీవితం కూడా అంతే. కష్టాలొస్తాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. నేను చింతపండు. జీవితంలోని చిన్న సవాళ్లను సూచిస్తాను. అందుకే నన్ను ఉగాది పచ్చడిలో వాడతారు. నేను కారం. ఉగాది పచ్చడిలో నా మసాలా ప్రత్యేకం. జీవితంలో ఉత్సాహం, జోష్ నేనే తెస్తాను. నమస్కారం. నేను మామిడి. నేను కొత్త ఆరంభాలను సూచిస్తాను. అందుకే నన్ను ఉగాది పచ్చడిలో వేస్తారు. నేను ఉప్పు. రుచికి సమతుల్యతను తీసుకొస్తాను. జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాను. అందుకే నన్ను ఉగాది పచ్చడిలో వాడతారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కానీ అసలు మనం ఉగాది ఎందుకు చేస్తుంటామో తెలుసా? రండి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఈ విశ్వంలో ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు చంద్రుడు కూడా లేరు. అన్ని వైపులా కేవలం అంతులేని శూన్యం మాత్రమే ఉంది. ఆ సమయంలో విశ్వాన్ని రక్షించే పరమాత్మ అయిన విష్ణువు అనంత సాగరంలో యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆయన నాభి నుంచి ఒక అందమైన కమలం వెలిసింది. ఆ కమలం మధ్యలో ఒక దివ్య శిశువు కనిపించాడు. అతనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచినప్పుడు చుట్టూ చూశాడు, కానీ ఎక్కడ చూసినా ఖాళీ మాత్రమే. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు, నేను ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ విశ్వం ఎందుకు ఇలా ఖాళీగా ఉంది? అప్పుడు ఒక దివ్యమైన స్వరం వినిపించింది. ఓ బ్రహ్మ! బ్రహ్మదేవుడు చుట్టూ చూశాడు. ఆ స్వరం మళ్లీ వినిపించింది. ఈ విశ్వాన్ని సృష్టించడానికి నువ్వు జన్మించావు. అది విష్ణు ఇచ్చిన ఆజ్ఞ. బ్రహ్మదేవుడు ధ్యానం చేశాడు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన రోజు ఎంచుకున్నాడు. ఆ రోజు చైత్రమాసం శుక్ల పాడ్యమి. అదే రోజు ఆయన విశ్వ సృష్టిని ప్రారంభించాడు. మొదటగా కాలాన్ని సృష్టించాడు. తర్వాత భూమి, ఆకాశం, నక్షత్రాలు ఏర్పడ్డాయి. సూర్యుడు ఉదయించాడు. చంద్రుడు ప్రకాశించాడు. ప్రకృతి జీవంతో నిండిపోయింది. ఆ పవిత్రమైన రోజునే మనం ఈరోజు ఉగాదిగా జరుపుకుంటున్నాం. మనం జనవరి 1న జరుపుకునే న్యూ ఇయర్ అనేది ప్రపంచం మొత్తం ఒకే క్యాలెండర్ ప్రకారం చేసుకునేది. అది కేవలం తేదీ మార్పు మాత్రమే. ఒక సంవత్సరం ముగిసి మరో సంవత్సరం మొదలైంది అని సెలబ్రేట్ చేస్తాం, పార్టీలు చేస్తాం, రెజల్యూషన్స్ తీసుకుంటాం. కానీ అది ప్రకృతి లేదా మన సంస్కృతితో అంతగా సంబంధం ఉండదు. కానీ యుగాది మాత్రం చాలా ప్రత్యేకం. ఉగాది అనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చే నిజమైన కొత్త సంవత్సరం. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ప్రకృతి మొత్తం కొత్త జీవంతో కలకలలాడుతుంది. చెట్లు కొత్త ఆకులు తొడుగుతాయి. మామిడి చెట్లపై కొత్త ముక్కలు వస్తాయి. పూలు పరిమళం వెదజల్లుతాయి. చుట్టూ ఒక కొత్త ఆరంభం కనిపిస్తుంది. అందుకే ఉగాది అనేది కేవలం క్యాలెండర్ మార్పు కాదు, ప్రకృతి, జీవితం, మన సంస్కృతి అన్నీ కలిసి ఇచ్చే కొత్త ప్రారంభం. ఏ మతాన్ని, ఆచారాన్ని కించపరచటం మా ఉద్దేశం కాదు. కేవలం ఉగాదికి, న్యూ ఇయర్ కి తేడా తెలపడమే మా ముఖ్య ఉద్దేశం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.